వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపేందుకు భార్య వేసిన పథకం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. హత్య ఎలా చేయాలి, మృతదేహాన్ని ఎలా మాయం చేయాలి, పోలీసులను ఎలా తప్పుదారి పట్టించాలి అనే ప్రతి అంశాన్ని సినిమాలు చూసి ప్లాన్ చేశారు. హైదరాబాద్లో హత్య చేసి మృతదేహాన్ని మహారాష్ట్రలో దహనం చేశారు. మృతుడి ఫోన్ను గుజరాత్ వెళ్లే లారీలో విసిరేసి దర్యాప్తును మళ్లించే ప్రయత్నం చేశారు. కానీ 8 నెలల తర్వాత నిందితుల గుట్టు బయటపడింది. మియాపూర్లో సంచలనం సృష్టించిన ఆ హత్య కేసు వివరాలు ఈ కథనంలో చూద్దాం. హైదరాబాద్ మియాపూర్ అంబేద్కర్ నగర్ కు చెందిన మల్లాని పెంటేష్ కు సొంత అపార్ట్మెంట్లున్నాయి. దాదాపు 10 ఏళ్ల క్రితం మొదటి భార్యతో విడిపోయిన ఆయన సత్యవతిని రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అదే అపార్ట్మెంట్లోని పెంట్ హౌస్ లో అద్దెకుంటున్న మర్రి మధుసూదన్ రెడ్డితో సత్యవతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు విషయం తెలుసుకున్న పెంటేష్ మధుసూదన్ రెడ్డిని ఇల్లు ఖాళీ చేయించడంతో పాటు భార్యను కూడా నిలదీశాడు. దీంతో పెంటేష్ తమకు అడ్డుగా ఉన్నాడని భావించిన సత్యవతి, మధుసూదన్ రెడ్డి ఆయనను హత్య చేసి ఆస్తిని సొంతం చేసుకుని స్వేచ్ఛగా జీవించాలని నిర్ణయించుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలనే దానిపై ఆన్లైన్లో వెతికిన వారు దృశ్యం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. గతేడాది నవంబర్ 19న పెంటేష్ కు భోజనంలో నిద్రమాత్రలు కలిపి పెట్టిన సత్యవతి ఆయన స్పృహ తప్పిన తరువాత ప్రియుడు మధుసూదన్ రెడ్డి అతని స్నేహితుడు రాజేష్ కుమార్ తో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని కారులో మహారాష్ట్రకు తీసుకెళ్లిన మధుసూదన్, రాజేష్ నిర్మానుష్య ప్రాంతంలో పెట్రోల్ పోసి దహనం చేశారు. తిరిగి హైదరాబాద్ కు వచ్చాక పెంటేష్ కనిపించడం లేదంటూ నవంబర్ 25న సత్యవతి స్వయంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి అనుమానం రాకుండా ప్రయత్నించింది. ఇది యాక్చువల్లీ దీనిలో అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఒక ఎం సత్యవతి, ఎం మధుసూదన్ అండ్ డి రాజేష్ కుమార్. ఇది ముగ్గురు కలిసి ఎవరు మన దగ్గర మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకొచ్చారు అదే కంప్లైనెంట్ అంటే వైఫ్, మిస్సింగ్ పర్సన్ది వైఫ్, ఆమెది మెయిన్ రోల్ దీనిలో ఉంది. ఆమెతో పాటు ఇది మధుసూదన్ రెడ్డి, అతను పారమోర్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కలిసి ఇది చంపడానికి ప్లానింగ్ చేశారు. ఇది చంపిన తర్వాత ఇది మనకు వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక మిస్సింగ్ కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేశారు. హత్య జరిగిన రోజే పెంటేష్ ఫోన్ను సంగారెడ్డి జిల్లా బేగంపేట ప్రాంతంలో ఆన్ చేసి 2 రోజుల పాటు అక్కడే ఉంచారు. తర్వాత గుజరాత్ కు వెళ్తున్న లారీలో ఆ ఫోన్ను విసిరేసి పెంటేష్ అహ్మదాబాద్ కు వెళ్లినట్లుగా పోలీసులను నిందితులు తప్పుదారి పట్టించాలని చూశారు. గుజరాత్ లో లారీ డ్రైవర్ కు ఆ ఫోన్ దొరకడంతో అందులో తన సిమ్ వేసి వాడడం ప్రారంభించాడు. IMEI నంబర్ ఆధారంగా అతన్ని సంప్రదించిన పోలీసులు ఫోన్ దొరికిందని మాత్రమే తెలుసుకున్నారు. దీంతో కేసు ముందుకు సాగలేదు. మెయిన్ రీజన్ మనకు అదే తెలిసింది. ఇది హస్బెండ్ ఎవరు డిసీజ్డ్ పర్సన్ ఉన్నారు, పెంటేష్ డిసీజ్డ్ పర్సన్ అండ్ ఇది కంప్లైనెంట్ ఎవరు ఉంది వైఫ్, వాళ్ళు ఇద్దరి మధ్యలో రిలేషన్స్ సరిగ్గా లేదు. తర్వాత ఇది అమ్మాయి, ఇది సెకండ్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు మధుసూదన్ రెడ్డి, అతనితో పాటు అతను పారమోర్ ఉన్నారు. అందుకే ఇద్దరిది రిలేషన్ మంచిగా నడిపిస్తే ఈ అతని నుంచి కూడా ఒక ఫ్రీడమ్ వస్తుంది. అందుకే వాళ్ళు ఇలాగా ప్రయత్నం చేశారు. ఇటీవలి కాలంలో సత్యవతి ప్రవర్తనలో మార్పులు, తరచూ మధుసూదన్తో ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించిన పెంటేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు మలుపు తిరిగింది. స్టేషన్ కు పిలిపించి విచారించగా హత్య వ్యవహారం బయటపడింది. సత్యవతి, ఆమె ప్రియుడు మధుసూదన్ రెడ్డి, అతని స్నేహితుడు రాజేష్ కుమార్లను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఫస్ట్ వాళ్ళు స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు. ఇంటిలో ఉన్నప్పుడు వైఫ్ స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపేసింది. తర్వాత వాళ్ళు బాడీ షిఫ్ట్ చేశారు అండ్ మన బాడీ షిఫ్ట్ చేసి
వాళ్ళు మహారాష్ట్రలో ఒక ధారాషివ్ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడే నవదుర్గ్ పోలీస్ స్టేషన్ ఆ ప్రెమైసెస్లో బాడీకి బర్న్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది కూడా చెక్ చేసినప్పుడు అక్కడే పోలీస్ స్టేషన్లో వాళ్ళకి బాడీ దొరికినప్పుడు వాళ్ళు ఒక 194 కేసు పెట్టారు. వాళ్ళు కూడా ఒక ఫీమర్ బోన్ కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టారు. బికాస్ వాళ్ళు ప్రయత్నం చేశారు ఐడెంటిఫై చేయడానికి, కానీ ఏమీ క్లూస్ కాకుంటే కేసు అలాగా ఉంది. కానీ అదే మేము త్రూ ప్రాపర్ ఛానల్ అన్ని ఫీమర్ బోన్ అక్కడే ఉన్న ఎఫ్ఐఆర్ మేము తీసుకొని మన దగ్గర మళ్ళీ వెరిఫై చేస్తాము. ఇది ఫీమర్ బోన్ అండ్ అతనిది కొడుకు నుంచి డిఎన్ఏ శాంపిల్ ఇది వీల్ కంపేర్. సత్యవతి నుంచి తీసుకున్న 10 లక్షల రూపాయలతో మధుసూదన్ రెడ్డి తన స్వగ్రామంలో కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన మియాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయుడు, ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి, ఏసీపీ రవికిరణ్ రెడ్డి బృందాన్ని డీసీపీ రితిరాజ్ అభినందించారు.